వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. కాంగ్రెస్ సీనియర్ నేత తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె ఫైల్ చేసిన రాజ్యసభ సభ్యత్వ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి రిజెక్ట్ చేశారు. నామినేషన్లో డాక్యుమెంట్స్లో కీలక సమాచారాన్ని దాచిపెట్టారంటూ బీజేపీ సహా ప్రతిపక్షాలు ఈసీకి కంప్లైంట్ చేశాయి. దీంతోనే ఈసీకి సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ అయితే పూర్తిగా రిజెక్ట్ చేశారు. అయితే ఎందుకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది, దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, మీనాక్షి నటరాజన్కు సంబంధించినటువంటి రాజ్యసభ నామినేషన్ని ఎందుకు ఈసీ పూర్తిగా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ తాకుతుంది. జాతీయ పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. బీజేపీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా. సో ఈ సందర్భంలో మరొక షాక్ దాకింది కాంగ్రెస్ పార్టీకి. మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ ఎంపీ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి ఇటీవల విడుదలైన రాజ్యసభ సంబంధించిన ఖాళీల్లో మధ్యప్రదేశ్ నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేసింది. మొత్తం కాంగ్రెస్ 7 నామినేషన్లు, 7 సీట్లు ఉన్నాయి. 7 ఖాళీలు కాంగ్రెస్ కు వస్తాయి. దాంట్లో మనకు కర్ణాటక నుంచి 3, మధ్యప్రదేశ్ నుంచి 1, రాజస్థాన్ నుంచి 1, తమిళనాడు నుంచి 1, జార్ఖండ్ నుంచి 1. ఇందులో 7 ఒకటి మన మధ్యప్రదేశ్ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ సంబంధించింది. సో ఈ రోజు స్క్రూటిన్ చేసి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ దీన్ని తిరస్కారం చేశారు. కారణాన్ని ఒకవేళ వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ చూపించింది ఏంటంటే, తెలంగాణలో ఆమె మీద కొన్ని కేసులు ఉన్నాయి, అది అఫిడవిట్ లో చూపించలేదు. దాంతో పాటు కొన్ని బ్యాంకు సంబంధించిన ఆస్తుల వివరాలు, లావాదేవీలు, బ్యాంకులో ఉన్న నిల్వలు, అంటే ఫైనాన్షియల్ సంబంధించిన ఏవైతే అఫిడవిట్ లో ఇవ్వాలో, అంటే అప్పులు ఇవ్వాలి, ఆస్తులు ఇవ్వాలి, అందులో క్యాష్ ఎంత ఉంది, లేకపోతే ఇంకా భూములు, బంగారం, ఇవన్నీ జనరల్ గా ఎలక్షన్ ఎవరైతే పోటీ చేస్తారో దానికి సంబంధించి ఈసీకి రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇవ్వాలి. ఇది నియమం అవ్వాలి. కానీ ఇవాళ రిజెక్షన్ చేయడానికి కారణం చూపించిందంటే ఈ 2 ప్రధాన అంశాలు. ఒకటేమో తెలంగాణలో కేసులు నమోదయ్యాయి అని బీజేపీ కంప్లైంట్ చేశారు. సో బీజేపీ కంప్లైంట్ చేయడంతోనే, బీజేపీ కంప్లైంటే కాదు, దాని మీద కొన్ని సాక్ష్యాలు కూడా అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చారు. సో దీంతో ఆ యొక్క సాక్ష్యాలను చూసిన ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ మీనాక్షి నటరాజన్ చెందిన రాజ్యసభ నామినేషన్ తిరస్కారం చేశారు, ఎవిడెన్స్ తో సహా ఉన్నాయన్న నేపథ్యంలో. ఒకవేళ దీనికి గనక మనం కొంచెం వెనక్కి వెళ్తే అసలు ఏంటి, ఎలా జరిగిందంటే, తెలంగాణలో ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఎప్పుడైతే ఉంది, దానికంటే ముందు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కేసులు ఎక్కడివి? అయితే కాంగ్రెస్ పార్టీని మనం వివరణ కోరే ప్రయత్నం చేశాం. చాలా మందికి ఇది ఐడియా లేదు, ఆమెకు కూడా అంత ఐడియా లేదని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పాలనలో, అంటే బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా, సీనియర్ నాయకురాలుగా చాలా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంది. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ప్రజా సమస్యలపై ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ తరపున ఒక గెస్ట్ గా, అతిథిగా వచ్చి ఆమె కూడా పాల్గొంది. ఆ పాల్గొన్న సమయంలో ముఖ్యంగా ప్రధానంగా దీంట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన అనే ఒక సంస్థ ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు మీనాక్షి నటరాజన్ ఆ ఆందోళనలో పాల్గొంది. సో ఆ ఆందోళనలో పాల్గొన్నప్పుడు ఎవరో ఒకరు దానికి సంబంధించిన పూర్తి వివరాలకు రావాల్సింది. ఒక కోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. సో దానికి సంబంధించింది కోర్టు ఆమెకు ఒక నోటీస్ ఇచ్చారు. 10 కోట్ల ఆస్తి నష్టం జరిగింది, ప్రభుత్వ ఆస్తులకు కావచ్చు, మిగతా వాటికి 10 కోట్ల ఆస్తి నష్టం జరిగింది, దీని మీద మీరు వివరణ ఇవ్వాలి అని ఒక నోటీస్ ఇచ్చినట్టుగా తెలిసింది. సో ఈ నోటీసుకు ఆమె రిప్లై ఇవ్వలేదు, ఆ నోటీస్ అలానే ఉంది. అది ఆమె అఫిడవిట్ లో దాఖలు చేయలేనేది ఇప్పుడు వస్తున్న ఒక సమాచారం. సో ఆమె కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా అధికారికంగా కన్ఫర్మ్ చేయకపోయినప్పటికీ మనకు వస్తున్న సమాచారం ప్రకారం అయితే కాంగ్రెస్ గాంధీ భవన్ వర్గాలు అయితే మనకు సమాచారం ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఆ ప్రజా ఆందోళనలో విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, తర్వాత కొన్ని రైతుల ఉద్యమాలు కావచ్చు, ఇక్కడున్న లోకల్ కాంగ్రెస్ పార్టీతో ఆమె పాల్గొంది, ఒక అతిథిగా వచ్చి, అదే కేంద్రాల నుంచి వచ్చిన నాయకురాలుగా. అప్పుడు జనరల్ గా ఎవరైనా రాజకీయ నాయకులు ఏదైనా ఆందోళనలో పాల్గొన్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడము, లేక స్థానిక పోలీసులను తరలించడము, మళ్ళీ
విడుదల చేయడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ఇది రాజకీయ నాయకులకి ఇది పరిపాటి, చాలా కేసులు ఉంటాయి అలాంటివి. కానీ ఇక్కడ ఆ అఫిడవిట్ లో ఏదైతే ఎలక్షన్ పోటీ చేస్తున్నప్పుడు ఆ అఫిడవిట్ లో ఖచ్చితంగా రాయాలి, మెన్షన్ చేయాలి ఎక్కడెక్కడ నా మీద కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తుల వివరాలు, ఎక్కడెక్కడ కోర్టు నోటీసులు ఇచ్చిన వివరాలు ఆ యొక్క నామినేషన్ లో పొందుపరచాలి. ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఇవేమి తెలంగాణకు సంబంధించిన ఆ నోటీసు కావచ్చు, కేసు కావచ్చు, ఏదైతే అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన వాటికి సంబంధించిన కేసుల వివరాలు, అదేవిధంగా తన ఆస్తుల వివరాలు పొందుపరచలేదనే ఒక కంప్లైంట్ చూసిన ఆర్ఓ ఈ రోజు ఆమె నామినేషన్ ను తిరస్కరణ చేసినట్టుగా మనకు తెలుసు. ఇక్కడ మీనాక్షి నటరాజన్ ని ముఖ్యంగా రాహుల్ గాంధీకి వీర విధేయురాలుగా చెప్తుంటారు. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు అంటే ఇలా ముందుకు వెళ్ళబోతుంది? హైకోర్టును ఏమైనా సంప్రదించబోతుందా? అక్కడ కోర్టులో ఏమైనా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా రవిచంద్ర, ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ నాయకులు స్పందించారు. ఇది కేవలం బీజేపీ కుట్ర చేస్తుంది, కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి, కాంగ్రెస్ పార్టీని తొక్కడానికి మోడీ అమిత్ షా చేస్తున్న కుట్ర, బీజేపీ పెద్దలు చేస్తున్న కుట్ర. అందులో భాగంగానే ఏదో ఒక చిన్న ప్రజాందోళన పాల్గొన్నప్పుడు ప్రతి నాయకుడి మీద కేసులు ఉంటాయి. కావాలని ఇది బీజేపీ చేసిన కుట్ర అని వాళ్ళు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ సంబంధించిన నేతలు. దాంతో పాటు వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ అవుతుంది. రేపు వీలైతే రేపు స్పెషల్ లంచ్ మోషన్ లో ఒక పిటిషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీగల్ టీమ్ తో సంప్రదించారు. రాహుల్ గాంధీ మిగతా వాళ్ళందరూ కూడా డిస్కషన్ చేస్తారు. ఎందుకంటే ఇది మీరు చెప్పినట్టుగా ఆమె చోటా మోటా నాయకురాలు కాదు, ఆమె నేషనల్ లీడర్, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు, మంచి పేరు కూడా ఉంది. సో అలాంటి ఆమె నామినేషన్ తిరస్కరణ గురి కావడం అది నిజంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ. ఒక విధంగా ఇది జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి వాస్తవానికి టీం అంతా కూడా. సో అలాంటి సీనియర్ నాయకురాలు ఇలా పొరపాటు చేయడంపై నిజంగా కాంగ్రెస్ లో కొంచెం కలకల సృష్టిస్తుంది. సో దీనిపై సుప్రీంకోర్టుకు స్పెషల్ పిటిషన్ ఇవ్వడానికి రెడీ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ చెప్పారు రేపు మేము వెళ్తాము, స్టే విధిస్తాము, స్టే విధించడానికి కోర్టును మేము కోరుతామని కాంగ్రెస్ పార్టీ అయితే లీగల్ గా న్యాయస్థానంలో పోరాడడానికి రెడీ అవుతుంది. సుప్రీంకోర్టు కూడా ఒకవేళ దీనికి సంబంధించి ఇక్కడ ఈసీ తీసుకున్న నిర్ణయం కరెక్టే అని కనుక చెప్తే కనుక రాబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా మేబీ 50-50 అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆమె ఆర్ఓ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ కు అధికారం ఉంటుంది, వాస్తవానికి ఆయన హైయర్ అథారిటీ, రిటర్నింగ్ ఆఫీసర్ ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ దే ఫైనల్ అని సుప్రీంకోర్టు కనుక తీర్పు చెప్తే నిజంగా అక్కడ ఒక సీటు కోల్పోవాల్సింది. 7 సీట్లలో ఒక సీటు పోతుంది మీనాక్షి నటరాజన్కు. ఇక ఆ సీటు ఎవరికి అంటే మన బీజేపీకి వచ్చేస్తుంది. ఎలాంటి పోటీ లేకుండానే బీజేపీ ఖాతాలో పడిపోతుంది. సో ఒకవేళ కనుక కోర్టు అవకాశం ఇస్తే, ఎందుకంటే ఇది వేరే కేసులు కాదు కాబట్టి, ఒకవేళ పొలిటికల్ కేసులు కాబట్టి సమాచారం ఇవ్వలేదు అని ఒకవేళ కోర్టు సాటిస్ఫై అయితే, ఒకవేళ స్టే కనుక ఇస్తే మళ్ళీ ఇప్పుడు నామినేషన్ సంబంధించిన స్కూటీ ఆమెకు మళ్ళీ అవకాశం ఇవ్వాలి. లేదా కోర్టు ఒకవేళ లేదు ఇది ఓన్లీ పొలిటికల్ సంబంధించిన ఇష్యూ కాబట్టి ఆమెది రిజెక్ట్ చేయకూడదు అని ఒకవేళ జోక్యం చేసుకుంటే ఆమె అవకాశం ఉంటుంది. కానీ చాలా కష్టం, ఎందుకంటే ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఆల్రెడీ చేశారు కాబట్టి దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతా ఉంది. ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఎలా లీగల్ గా వెళ్ళాలనే దాని మీద కూడా సీనియర్ న్యాయవాదులతో టెక్నికల్ గా ఎలా వెళ్ళాలి, భారతదేశంలో ఎంతవరకు ఇలాంటి కేసులు ఏమైనా జరిగాయా, అప్పుడు కోర్టు ఎలా స్పందించింది అనే దాని మీద కూడా నిపుణులందరూ కూడా చర్చిస్తున్నారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.